ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లాలని ఇప్పుడు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే కలలకు రెక్కలు అనేటువంటి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ కలలకు రెక్కలు అనేటువంటి పథకం ద్వారా ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కొన్ని ప్రక్షాళనలు చేసి ఆ తర్వాత విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా ఇప్పుడు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే కలలకు రెక్కలు అనేటువంటి పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి సార్ ఈ పథకం యొక్క ఉపయోగం? ఇప్పుడు లోకేష్ గారిని తీసుకుంటే కనుక ప్రభుత్వంలో అత్యంత బిజీగా ఉండేటువంటి మినిస్టర్ ఎవరు అని అంటే లోకేష్ గారు. ఎందుకు? ఒకవైపు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆస్ట్రేలియా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు, పారిశ్రామికవేత్తలతోటి భేటీ అవుతున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఏం కావాలో రాష్ట్రానికి అవన్నీ సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 16 నెలల్లో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి ఆయన చేసినటువంటి కృషి అందరికీ తెలుసు. ప్లస్ ఉపాధి దాదాపు 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి దాని ద్వారా. ఇదంతా మనకు కనిపిస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కోణం లోకేష్ గారిది. ఆ తర్వాత పాలిటిక్స్. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టులను ఇచ్చినటువంటి సందర్భంగా ఎక్కడ కూడా అసంతృప్తి కనిపించట్లా మనకి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒకరికి ఇస్తే ఇంకొకళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయటము, లేదంటే అక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి అడపాదడప. కానీ ఈసారి 2024 ఎన్నికల తర్వాత లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏది కూడా వివాదాస్పదం కాదా. అంటే ఎవరికి వాళ్ళకే అందరికీ సమన్యాయం జరిగిందని చెప్పి భావించేలాగా ఇప్పుడు పార్టీలో పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పార్టీలో క్యాడర్కి మరింత దగ్గర కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజా దర్బార్ అనేది పెడుతున్నారు. ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలు తీరుస్తున్నారు. ప్రజా సమస్యలు తీర్చేటువంటి కార్యక్రమం, అలాగే పార్టీ ఆఫీస్కి వెళ్ళి క్యాడర్కి అందుబాటులో ఉండేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ హెల్త్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అన్నీ ఆయన చూస్తున్నారు. ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు లేనంతగా బీమా ఆయన కల్పిస్తున్నారు, బీమా ఇస్తున్నారు. అలాగే పార్టీని సమన్వయం చేసుకునేదానికి 2029 ఎన్నికల కోసం సిద్ధం కావడానికి ఇప్పటి నుంచే ఆయన ఎప్పటికప్పుడే పార్టీ ఆఫీసులో కూర్చొని తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఎవరున్నారు, వాళ్ళకి ఏం చేయాలి అనే దాని మీద ఆయన ఎప్పటికప్పుడు తన టీం ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బాగా బలంగా ఉంది. ఎందుకనంటే కొత్త జనరేషన్ రావాలి పార్టీలో. కొత్త జనరేషన్ తోటే మళ్ళీ దాన్ని 83 ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మొత్తం ఎడ్యుకేటెడ్ వచ్చారో, అలాగే కమిటెడ్ తెలుగుదేశం పార్టీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వచ్చారో, అలాంటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు తయారు చేయాలనేటువంటి యాంగిల్లో ఆయన అడుగులు వేస్తున్నారు. అంటే పార్టీ వైపు చాలా బిజీగా ఉన్నారు. ఇక మరోవైపు ఎడ్యుకేషన్, ఆయన సొంత డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మానవ వనరుల శాఖ మంత్రి ఆయన. ఎడ్యుకేషన్ విషయంలో ఆయన చేసినటువంటి సంస్కరణలు బహుశా ఏ రాష్ట్రంలో చేసి ఉంటారు. అది నేను చెప్పడం కాదు. బీహార్ ఎన్నికల్లో లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని ఫోకస్ చేశారు అక్కడ. ఎలా అంటే గతంలో ఎప్పుడైనా సరే మనం చదువుకున్నటువంటి రోజుల్లో నువ్వేం చదువుతున్నావు అంటే బైపీసీయో, లేదా నువ్వేం చదువుతున్నా ఎంపీసీయో చెప్తారు, లేదా సిఈసి, లేదా ఎంఈసి. ఇంతకు మించి ఏముండే కాదు. బీకాము, బిఎస్సి, బిఏ, ఇవే కదా ఉండేది. కానీ ఇప్పుడు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఇంటర్మీడియట్లో దాదాపు 26 సబ్జెక్టులు, నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే అది తీసుకోవచ్చు. బయాలజీ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ చదువుకోవచ్చు, మ్యాథ్స్ తీసుకున్నట్టు బయాలజీ చదువుకోవచ్చు, ఈ సైన్స్ తీసుకున్నట్టు మళ్ళీ హిస్టరీ చదువుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ కావాలనేది స్టూడెంట్స్కి వదిలిపెడుతున్నారు. స్టూడెంట్స్కి వదిలిపెట్టి మళ్ళీ ఆప్షనల్ కూడా ఇచ్చారు కొన్ని. ఇదంతా కూడా ఒక పెద్ద సంస్కరణ, అది రిఫార్మ్, అది ఎడ్యుకేషన్లో పెద్ద రిఫార్మ్. అది ఎందుకు చేశారు అది అని అంటే, జనరల్గా మనం ఏం కావాలి భవిష్యత్తులో అనేది ఇంటర్మీడియట్ తర్వాతనే క్లారిటీ వస్తుంది.
ఎవరికైనా సరే. అవును. ఎందుకంటే అప్పటికి టీనేజ్ అయిపోతుంది సుమారుగా. టీనేజ్ అయిపోయే టైంలో మనం ఏం కావాలి నెక్స్ట్ అనేది ఒక ఐడియా వస్తుంది. దానికి అనుగుణంగా నువ్వు వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇప్పుడు దాకా ఏముంది, 10th దాకానే ఉంది. 10thలో నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు ఎంపీసీ బైపీసీ. ఎంపీసీ అయితే నువ్వు ఇంజనీరు, బైపీసీ అయితే నువ్వు డాక్టరు. ఇదే కాన్సెప్ట్. అలా లేకుండా మొత్తం కలిపేశారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు నిర్ణయం చేసుకో ఏ కెరీర్ కావాలని. అలాంటి సంస్కరణ తీసుకురావటం అనేది, రిఫార్మ్ తీసుకురావటం అనేది ఒక పెద్ద విప్లవం, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అది. ఓకే. ఇక ఇండస్ట్రీస్ ప్రమోట్ చేస్తున్నారు. దానికి తగినటువంటి వర్క్ ఫోర్స్ అయితే తీసుకురావాలి కదా. అందుకని స్కిల్ ఆడిట్ అనేది ఒకటి పెట్టారు. స్కిల్ ఆడిట్ చేసి ఎవరెవరు ఇక్కడ మనకు వచ్చేటువంటి కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, డ్రోన్ టెక్నాలజీ వస్తుంది, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, వీటన్నిటికీ సరిపడా ఎడ్యుకేషన్ అందించాలి కదా. కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన నీకు వర్క్ ఫోర్స్ని కనుక అందించలేకపోతే ఆ కంపెనీలకి వేరే వాళ్ళు ఎవరు వచ్చి బెనిఫిట్ పొందుతారు. అవును, నైపుణ్యం ఉండాలి, నైపుణ్యం ఉండాలి. సో అందుకని చెప్పేసి ఆయన ఈ నైపుణ్యాన్ని పెంచేందుకు కోర్సులు మార్చేశారు. ఇంజనీరింగ్ కోర్సులు మార్చేశారు. అలాగే ఉన్నత విద్య ఎలా ఉండాలనేది కూడా ఒక సిస్టమ్కి తీసుకొచ్చారు. అలాగే మనకి దేశీయంగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళకి ఓకే, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఉన్నత చదువు చదివినటువంటి వాళ్ళు దాదాపుగా, అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాదాపు 60,000 మంది రాష్ట్రంలో ఉన్నారని అంచనా వేస్తున్నారు. వీళ్ళని విదేశాలకు పంపించాలి. విదేశాలకు పంపించాలంటే పూర్ పీపుల్ పోగలరా? వాళ్ళు చదువులో ముందుంటారు, కానీ ఆర్థికంగా వాళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకే కళలకు రెక్కలు అనేటువంటి పథకాన్ని రూపొందించారు ఆయన. ఏంటి కళలకు రెక్కలు అనేది అంటే, మీకు విదేశాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వటం కానీ, ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ చేయటం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఇవ్వటం కానీ, ఇవన్నీ చేసేటువంటిది. ఆ విధంగా ప్రోత్సహించడం ద్వారా విదేశాల్లో ఉండేటువంటి ఏ యూనివర్సిటీలకి వీళ్ళని పంపించవచ్చు. వీళ్ళకి ఇంకోటి నైపుణ్యం అనేటువంటి పోర్టల్ దాన్ని ఓపెన్ చేశారు. ఆ పోర్టల్లో వీళ్ళ ప్రొఫైల్ కనుక నమోదు చేస్తే అదే సజెషన్ ఇస్తుంది ఆటోమేటిక్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి నైపుణ్యం యాప్ అది. సో ఇప్పుడు మన స్కిల్ ఏంటి అనేది అడుగుతుంది. అడిగినప్పుడు మనం నమోదు చేస్తే అదే సజెషన్ ఇస్తుంది, పలానా చోట పోయి నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ కా అని చెప్పి. ఇంటర్వ్యూ ఎలా అటెండ్ కావాలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకే. జాబ్ మేళాలు పెడుతున్నారు. ఇవన్నీ లోకేష్ గారు ఒక్కళ్ళే చేస్తున్నారు. ఏది ఈ సంస్కరణలు చేసినా, పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించడానికి చేస్తున్నటువంటి కసరత్తు కానీ, లేదా ప్రభుత్వంలో పారిశ్రామికీకరణ ఏ విధంగా తీసుకురావాలి, రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది కూడా ఆయనే చేస్తున్నాడు. సో 3-in-1 లోకేష్ గారు. ఆ 3-in-1లో ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు అనేది సర్వేల్లో తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్. డిస్టెన్షన్లో ఆయన ఉన్నారు అని, డిస్టెన్షన్లో పాస్ అయ్యారు మంత్రివర్గం మొత్తం మీద అని చెప్పి లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్. ఎందుకు డిస్టెన్షన్ వచ్చిందంటే కారణాలు ఇవి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.